ఇక రోజుకు 16 గంటల ఉపవాసం గుండెకు డేంజర్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే గుండె జబ్బుతో చనిపోయే ముప్పు 91% ఎక్కువ ఉన్నాయట. గుండె జబ్బు, క్యాన్సర్ ఉండి పస్తులుంటే మరింత రిస్క్. 16 గంటల ఉపవాసంతో ప్రయోజనాలు తాత్కాలికమే. రోజుకు 8 నుండి 12 గంటలు పస్తులుంటే ఓకే. అమెరికాలో 20,000 మందిపై జరిగిన స్టడీలో వెల్లడి. కఠిన ఉపవాసం అంటారు కదా, ఇప్పుడు మనకు ముస్లింలు రోజా చేస్తారు, అదేవిధంగా క్రిస్టియన్లు ఇప్పుడు లెంట్ డేస్ కాబట్టి ఉపవాసాలు ఉంటారు. అయితే 9 గంటల కంటే 8 గంటల కంటే ఆఖరికి 12 గంటలు ఉన్నా కూడా ఓకే, పెద్దగా ప్రమాదం లేదు. కానీ 16 గంటలు మీరు ఏమాత్రం బాడీకి ఆహారం కావచ్చు, ఏదో రకంగా ఫ్రూట్స్ అయినా, టిఫిన్స్ అయినా, భోజనమైనా ఏదైనా ఒకటి అందించవలసిందే. ఏది 16 గంటల లోపు అది దాటిందా ఇక మన ప్రాణం గాలిలో కలిసినట్టే. దేవుడే తీసుకుపోతారు స్వయంగా. దా బిడ్డ 16 గంటలు ఉంటున్నావు మంచిగా, ఇక నా దగ్గర ఉందిరా అని తీసుకుపోతారు. ఇక నువ్వు అక్కడ ఉన్నా కూడా వృధానే. 16 గంటలు ఉంటున్నావు అంటే నువ్వు నా పక్కన ఉండవలసి ఇక రాని తోడుకొని పోతాడు. కాబట్టి 16 గంటల ఉపవాసంతో ఇలాంటి ప్రయోజనాలు లేవట. దయచేసి 8 గంటల నుండి 12 గంటల లోపే ఉండాలట ఉపవాసము. ఒకవేళ అట్లా లేకపోతే గుండె జబ్బులు 100కు 91 మందికి వస్తాయట. కఠిన ఉపవాసము, నీళ్లు దాగే దేవుని స్మరించుకుంటూ నీళ్లు దాగే ఉపవాసాలు ఉంటే 16 గంటలు ఉంటే 191 మందికి ఈ గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నదని అమెరికాలో 20,000 మంది మీద రీసెర్చ్ చేస్తే వెల్లడించినట్టు తెలుస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా పూజలు చేసేటోళ్ళు, ఈ ఉపవాస దీక్షలు చేసేటోళ్ళు కొంచెం ఎన్ని గంటలు ఉంటాను, ఎట్లుంటాను అనేది చూసి ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక ఇది పక్కన పెడితే మన ప్రజలకు మరొకసారి, మన తెలంగాణ ప్రజలందరికీ మన ఛానల్ కోసం మీరు కొంత సహాయాన్ని అందించండి. ఇక్కడున్న 9704642961కి తప్పకుండా మీ యొక్క ఆర్థిక సహాయాన్ని, మీ మోరల్ సపోర్ట్ని అందించాలని కోరుతూ